హలో హాయ్ అండి. నేను షార్ట్‌లో ఒక జ్యువెలరీ సెట్ అంతా యేసుకొని ఒక షార్ట్ పెట్టాననమాట. అందులో ఒక సిస్టర్ మీ గోల్డ్ కలెక్షన్ అంతా చూపిస్తారని అడిగింది. సారీ అండి, అంతా ఒకేసారి చూపించను, బట్ చూపిస్తా పార్ట్స్ వైజ్‌గా. ఫస్ట్ అయితే నా హారం గురించి చెప్తాను. ఇది 7 కాసులండి. ఇక్కడ కాసుని సవరణ అంటారు. 7 కాసులు అసలు నేను యాక్చువల్లీ రూపుల పేరు తీసుకోవాలని ఆశ. మా అత్తమ్మకి ఏంటంటే ఈ మోడల్ నచ్చిందంట. అంటే కొంచెం ఓల్డ్ ఏజ్ వాళ్ళ మోడల్ అప్పుడు ఇదే వచ్చేది కదా, సో ఇది తీసుకోమని పట్టారు. ఆవిడ మాట కాదనడం ఎందుకని చెప్పేసి ఇది తీసుకున్నా. నెక్స్ట్ తర్వాత అది చూద్దాంలే అని చెప్పేసి ఇది వచ్చేసి కింద పార్ట్ అండి, చైన్స్ వచ్చినాయి. ఆ షార్ట్లో చూసి దీని గురించి అడిగింది ఒక సిస్టర్, లైవ్లో అడిగారు. గోల్డే సిస్టర్, ఇది గోల్డే 916. ఇది వచ్చేసి 7 సవరణ పడింది. ఇది వచ్చేసి ఎక్కడ తీసామంటే కడలూరులో వల్లి విలాస్ అని చెప్పేసి ఉందన్నమాట. యాక్చువల్లీ అక్కడ గోల్డ్ కంపెనీ ఉందన్నమాట. ఇది వల్లి విలాస్ అని చెప్పి మేము చిన్న గోల్డ్ తీసుకున్నా, పెద్ద ఐటెం తీసుకున్నా ఈ షాప్లోనే తీసుకుంటాం. కడలూరు వల్లి విలాస్, నెట్లో కొట్టి చూడండి తెలుస్తుంది. మామిడి పిందులు వచ్చినాయి అన్నమాట బాడీ అంతా. అన్నీ ఒకసారి పెట్టాను సిస్టర్, సో పార్ట్ వైజ్ పెడతాను అన్నమాట. ఫస్ట్ దీంతోనే స్టార్ట్ చేశాను నేను. ఒక్కొక్క ఐటమ్ చూపిస్తా, ఓకేనా. ఇది డబల్ చైన్ వచ్చిందండి. డబల్ చైన్ వచ్చి మామిడి పిందులు వచ్చినాయి అనమాట. ఇదే సైజు ఇక్కడ కొంచెం మారింది, మోడల్ కూడా మారింది. ఇది కూడా మామిడి పిందులు వచ్చి ఇక్కడంతా ఒకటి, ఇక్కడ నుంచి వేరేగా మారినాయి. చూసారు, ఇక్కడ నుంచి సైజు చేంజ్ అయితే వచ్చినాయి. ఇది చూస్తుంటే కొంచెం ముస్లిమ్స్ వాళ్ళు ఈ టైపే వాడతారు కదా, అలానే ఉంది కదా. చైన్స్కి గ్యారంటీ చెప్పలేం కదా. డాలర్ కింద బాగుంది, ఇది ఒకటి నచ్చిందేమో నాకు. ఇది మామిడి పిందులు మోడల్ మాత్రం అనుకుంటారేమో ఇంత డబ్బు పెట్టి ఎందుకు అక్కగా నచ్చలేని మోడల్ తీసుకున్నారని చెప్పి. పెద్దవాళ్ళ మాట కాదనలేం కదా. సో అత్తమ్మకి నచ్చిందని చెప్పేసి ఇంకా నేను ఈ మోడలే సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ రూపుల పేరు తీసుకుంటా, అదే మనం కాసుల పేరు అంటాం కదా, ఇక్కడ కాసుల మాల అంటారు. షాప్ ఒకసారి విజిట్ చేయండి నెట్లో. కడలూరు వల్లి విలాస్. ట్యాక్స్ ఏమి ఎక్కువగా తీసుకోడు అనమాట.